మనం కొత్త వాళ్ళని తీసుకొని రావడం వల్లే ముఖ్యంగా మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటది. సో, ఫైండింగ్ న్యూ లీడ్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ క్వాలిఫైయింగ్ మంచి అర్హత కలిగినటువంటి వాళ్ళని మనం ఈ బిజినెస్‌లకి తీసుకొచ్చి రిక్రూట్ చేయడం. అసలు వాట్ ఈస్ ప్రాస్పెక్టింగ్? ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి? ఫైండింగ్ ఏ గుడ్ లీడ్స్. వారిని మనం ఈ బిజినెస్‌లోకి తీసుకురావడం. బిల్డింగ్ రిలేషన్‌షిప్స్. వారితో మంచి మానవతా సంబంధాల్ని నెలకొల్పి ప్రెజెంటింగ్ ద ఆపర్చునిటీ అండ్ వారితో మనకొచ్చేటటువంటి హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా అంటే వారికి ఉన్నటువంటి డౌట్స్, క్వెషన్స్, అభ్యంతరాలు ఏమున్నాయో వాటన్నిటిని మనం పరిష్కరించి ఫాలో అప్ చేసి విత్ ఎథికల్ ప్రాక్టీస్‌తో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? మన యాక్షన్ ప్లాన్ ఏంటనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి? ప్రాస్పెక్టింగ్ అంటే ఏం లేదు. మన ప్రొడక్ట్ ద్వారా లబ్ధి పొందేటటువంటి వ్యక్తుల్ని లేదా మన ప్రొడక్టు, సర్వీస్‌ని వ్యాపారం చేసుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి వారిని మనం వెతుక్కోవడమే ప్రాస్పెక్టింగ్. సో, ప్రాస్పెక్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఇది. ఆ ప్రాసెస్‌లో మనం ఎవరిని ఐడెంటిఫై చేస్తాం? ఎవరికైతే మన ప్రొడక్ట్ అవసరం ఉందో వారిని గానీ, లేదా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ చూసేవాళ్ళు గానీ, లేదా దీన్నే ఫుల్ టైమ్ కెరియర్‌గా తీసుకొని గ్రోత్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది అని నమ్మేటటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి, వారికి మనం దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. సో, ప్రాస్పెక్టింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద పీపుల్ హూ మే బెనిఫిట్ ఫ్రమ్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ద బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ మన గోల్ ఏంటంటే build a consistent pipeline of potential customers and the business partners. ఈ ప్రాస్పెక్టింగ్ చేయడము అంటే నిరంతరం కస్టమర్లు కానీ మన బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఏజెంట్లుగా చేసుకుంటే బిజినెస్ పార్ట్నర్లు అవుతారు. వీళ్ళని ఆగకుండా నడుస్తూ ఉండాలి ఈ ప్రాస్పెక్టింగ్ అనేటటువంటిది. అంటే కొత్త వాళ్ళని బిజినెస్లోకి తీసుకురావడం కోసం జనాన్ని ఐడెంటిఫై చేయడం కన్సిస్టెంట్గా జరగాలి. అంటే ఒక్కరోజు చేసి ఒకరోజు ఆపకుండా నిరంతరం మనకు పైప్‌లైన్‌లో ఉంటే పొటెన్షియల్ కస్టమర్స్, బిజినెస్ పార్ట్నర్స్‌ని తీసుకోవచ్చుదే ప్రాస్పెక్టింగ్ యొక్క గోల్, లక్ష్యం. మరి కొత్త కాంటాక్ట్స్‌ని లేదా కొత్త లీడ్స్‌ని ఏ విధంగా తెస్తాం? సో, న్యూ లీడ్స్ కోసం ఫస్ట్ మన దగ్గర ఉన్న పర్సనల్ కాంటాక్ట్స్, మన వ్యక్తిగతంగా మనకు తెలిసినటువంటి క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇట్లా మనకేదైతే బాగా తెలిసినటువంటి వ్యక్తులు, బాగా ముఖ పరిచయం ఉండి, క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళని వార్మ్ మార్కెట్ అంటాం. వారందరినీ తీసుకొని వారికి చెప్పడం మొదలెట్టడం. ఇది ఫస్ట్ వన్. తర్వాత రెఫరల్స్ ద్వారా ఇప్పుడు మీకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్‌కి తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళ ద్వారా రావడం. లేదా మీకు తెలిసిన ఆల్రెడీ ఏజెంట్ అయినటువంటి మన ఏజెంట్ ఉన్నాడు. మన డౌన్‌లైన్. అతని ద్వారా రెఫరల్స్. లేదా ఒక క్లయింట్ ఆల్రెడీ మన ప్రొడక్ట్ వాడి సంతృప్తి చెందినటువంటి ఒక కస్టమర్ ఆర్ క్లయింట్ అనుకోండి. ఆయన ఇచ్చేటటువంటి రెఫరల్స్. ఇలా వివిధ మార్గాల ద్వారా మనం పొందేటటువంటి రెఫరల్స్. అలా కూడా మనకు లీడ్స్ దొరుకుతాయి. మూడవది సోషల్ మీడియా కంటెంట్. అంటే మీరు ఫేస్‌బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అండ్ ట్విట్టర్ అంటే ఎక్స్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు. వీటన్నిటిలో మన బిజినెస్‌కి సంబంధించిన లేదా మన టెస్టిమోనీస్‌ని మనం పోస్ట్ చేసి కొత్త వ్యక్తులను కూడా మనం పట్టుకోవచ్చు.
లేదా నెట్వర్కింగ్ ఈవెంట్స్ అంటే కొన్ని బిఎన్ఐ కావచ్చు, కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. నెట్వర్కింగ్ ఈవెంట్స్. అటువంటి మీటింగ్‌లోకి వెళ్లి మన బిజినెస్ ఆపర్చునిటీని షేర్ చేయడం ద్వారా కొత్త వ్యక్తులను తీసుకురావడం. కమ్యూనిటీ గ్రూప్స్. సో, కమ్యూనిటీ గ్రూప్స్ ఏడైతే లోకల్‌గా జరిగే కమ్యూనిటీ మీటింగ్‌లలోకెళ్ళి మనం మాట్లాడడం. ఫేస్‌బుక్‌లో కూడా కమ్యూనిటీని పెట్టుకోవచ్చు. ప్రతి చోట కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. ఆ కమ్యూనిటీ గ్రూప్స్‌లో కూడా మనం షేర్ చేయడం. సో, కంటెంట్ మార్కెటింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాట్ టు రైట్. ఎలా మనం రాయాలా? అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆ రాసేది క్వాలిటీ వాక్యాలు రాయగలిగినప్పుడు ఎక్కువ మంది మన దగ్గరికొస్తారు. ఆన్‌లైన్ ఎంక్వైరీస్ ఒస్తాయి. సో, కొత్త లీడ్స్‌ని సంపాదించే మార్గాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. అయితే క్వాలిఫైయింగ్ ద ప్రాస్పెక్ట్స్ అంటే ఇక్కడేం లేదు. వారు ఈ ప్రొడక్ట్ తీసుకోవడానికి లేదా కొనగలిగే స్తోమత ఉండాలి. అతనికి ఆ ప్రొడక్ట్ అవసరం ఉండాలి. లేదా అతనికి ఈ బిజినెస్ చేసేటటువంటి ఆవశ్యకత అతనికి ఉండాలి. అంటే అతను కరెక్ట్ అయిన వ్యక్తా కాదా అని మనము ఓ ప్రాస్పెక్ట్ దీనికి అర్హుడా కాదా? దీన్ని తీసుకునేటటువంటి అవసరం ఆయనకుందా లేదా? అని క్వాలిఫైయింగ్ చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటాం? యూ మస్ట్ ఆస్క్ క్వెషన్స్ టు అండర్‌స్టాండ్ ద నీడ్స్. మనం మన ప్రాస్పెక్ట్‌కి ఇది అవసరమా లేదా? అతనికి అవసరం ఉందా లేదా? అతని గోల్స్ ఏంటి? అతనికి బిగ్ బిగ్ డ్రీమ్స్ ఉన్నాయా లేదా? ఉంటే మనం బిగ్ పిక్చర్ చూపించొచ్చు. అతనికి ఆసక్తి ఉందా లేదా? నాకసలు ఇంట్రెస్టే లేదు. జాబ్ వర్కే చేయాలనుకుంటున్నాను. అతనికి చెప్పి ఏం ప్రయోజనం మనం? బిజినెస్ చేయడతను. సో, మనం ఆసక్తి ఉందా లేదా? అతనికి అవసరం ఉందా లేదా? తన గోల్ ఏంటి? ఇవి ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా క్లయింట్ అనుకోండి. అతనికి బడ్జెట్ ఉందా? అంటే ఆర్థిక స్తోమత ఉందా? ఒక 5,000, 7,000 జీతానికి పనిచేసేటటువంటి వ్యక్తులకి ఎళ్లి దీని గురించి చెప్పారనుకోండి. పాపం వాళ్ళు ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నటప్పుడు, అతనికి ఇంత పెద్ద ప్రోడక్టు రూ. 12,960 కొనగలలేడు. సో, కొనేటటువంటి ఇది ఒకవేళ వాడు పేదవాడైనా అతనికొచ్చినటువంటి జబ్బు పెద్దదనుకోండి. అప్పుడు అప్పు చేసి అయినా కొంటాడు. సో, యూ మస్ట్ థింక్ ఇతని ఆర్థిక స్తోమత ఏంటి? ఇతను కొనగలుగుతాడా లేదా? మీరు ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా విల్లింగ్‌నెస్ ఉందా? ఒకవేళ బిజినెస్ చేయాలనుకునేటటువంటి వ్యక్తి ఉంటే, అతనికి మీరొకటే గుర్తుపెట్టుకోండి. అతనికి నేర్చుకునే తత్వం ఉండాలి. అది ఎటువంటి వాడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అతను గాని నేర్చుకునే మనస్తత్వం లేని వాడిని మీరు లీడర్‌గా తయారు చేయలేరు. యూ కెనాట్ డూ ఎనిథింగ్. ఎంత కష్టపడినా చేయలేం. సో, డెసిషన్ మేకింగ్ ఉన్నటువంటి వాడా కాదా లీడర్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ క్వెషన్స్ ఏసి అతను దీనికి అర్హుడా లేదా? అతనికి ఈ ప్రొడక్ట్ అవసరం ఉందా లేదా? ఇవన్నీ గూడా మనం తెలుసుకొని, ఇతను మనకు సరైన ప్రాస్పెక్టా కాదనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత, యూ మస్ట్ బిల్డ్ ద ట్రస్ట్. వాళ్ళలో నమ్మకాన్ని కల్పించడం. నమ్మకం ఎట్లా కలుగుతది? ముందు వారు చెప్పేది యాక్టివ్‌గా, ఓపికగా మీరు వినాలి. చాలా అంటే తను ఏం చెప్తాడో ప్రాస్పెక్ట్ ఓపికగా వినగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలి. ఓపిక నేర్చుకోవాలి. అలవాటు పడాలి. లిజన్ యాక్టివ్‌లీ. యాక్టివ్ లిజనింగ్ అంటే సెల్ ఫోన్‌ని చేతిలో పట్టుకొని ప్రతి సెకండ్ మెసేజ్ వస్తది. ఆ మెసేజ్ చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడడం కాదు. పుట్ ద సెల్ ఫోన్ అసైడ్, లిజన్ టు దెమ్. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అట్లనే ఇట్లే చూడడం అని కాదు. వాళ్ళు చెప్పే దాని మీదే మన ధ్యాస ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫోకస్ ఆన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు చెప్పిందంతా విని, వాళ్ళ సమస్యకి మనం పరిష్కారం చెప్పగలగాలి. అండ్ యూ షేర్ యువర్ జెన్యూన్ ఎక్స్‌పీరియన్సెస్.
అబద్ధాలు చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకవేళ మీరు ప్రొడక్ట్ ఇచ్చి అటువంటి సమస్యకి ఎక్కడ మీరు తేలేదు. కానీ ఫలానా వాళ్ళు ఇచ్చిందుంది. ఇదో ఆ వీడియో అని చెప్పి వాళ్ళకి చూపించడం. సో, దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళు పొందేటటువంటి ప్రయోజనం, ప్రొడక్ట్ వాల్యూ ఏంటో చెప్పి వాళ్ళకివ్వడం. మీరు మాటిచ్చే ముందు వారు ఇట్లా ఇన్ని రోజులు వాడాల్సి ఉంటుంది. డయాబెటిస్ అనుకోండి 1 ఇయర్ ఖచ్చితంగా వాడాలని చెప్పాల్సింది. 6 నెలలు వాడుకుంటే సరిపోతుంది ఇట్లా చెప్పొద్దు. కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు ఓపికగా చెయ్యి. ఎందుకు అంటే మోహన్ రాజు గారు సో, కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ పని జాగ్రత్తగా చేయండి. ఓకే. సో, ఇదండి. సో, బిల్డింగ్ ట్రస్ట్ ఈస్ నథింగ్ బట్ ఒక నమ్మకం కలగాలి అంటే ఆ వ్యక్తి చెప్పింది ఓపికగా విని వారికి ఆన్సర్ చేయగలగాలి. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, వారిని ఎప్పుడైతే మీరు సావధానంగా వాళ్ళు చెప్పింది వింటారో, మీకు సమస్య అనేది అర్థమవుతది క్లియర్‌గా. దానికి తగిన సొల్యూషనే ఇయ్యాలి. అంతేగాని మీరు ప్రపంచమంతా తెలిసిందంతా చెప్పకండి. అతనికి ఏం అవసరం అదే మాట్లాడండి. అంతకు మించి మాట్లాడొద్దు. సో, అందుకనే ఓపికగా వినడం, సరైనటువంటి ప్రశ్నలు ఏయడం ద్వారా మనం చెప్పొచ్చు. ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొనున్నాడు. ఒక పెద్దాయన దగ్గరికెళ్లారు. అతని దగ్గరికెళ్లి మీరు బిజినెస్ ప్లాన్ చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అతను ఆల్రెడీ రిటైర్డ్. చక్కగా హాయిగా రామగోవిందా అని ఉంటే అతనికెళ్ళి బిజినెస్ ప్లాన్ చెప్పొచ్చు. ఓన్లీ హెల్త్ గురించి మాట్లాడు. ఒకవేళ రిటైర్ అయినా ఇప్పటికీ పనులు చేసుకుంటా ఉన్నాడనుకోండి. ఆర్థికంగా సపోర్ట్ లేదు కొడుకుల నుంచి, కూతుర్ల నుంచి. స్టిల్ తనకున్న బాధలు చేస్తా ఉంటే అటువంటి వ్యక్తికి మనం చెప్పొచ్చు. అందుకనే రైట్ క్వెషన్స్ ఎయాలి. ఇప్పుడేం చేస్తున్నారు సార్? ఆ! మిగిలినటువంటి రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి అని అడిగితే హి విల్ టెల్ ఎవ్రీథింగ్. ఇంకా ఆర్థిక ఇబ్బందులున్నాయనో, ఇంటి ఈఎంఐ ఇంకా తీరలేదనో, అమ్మాయికి పెళ్లి చేయాలనో చెప్తే అప్పుడు మనం విల్ ద సొల్యూషన్. సో, ఎవ్వరికి ఏది చెప్పాలా అనేది మీరు బాగా వాళ్ళని రైట్ క్వెషన్స్ ఏసినప్పుడు మీకు అర్థమవుతది. సో, ఓపికగా వాళ్ళతో ఏం చేయాలి? మాటలు కలపాలి. కొద్ది కాలం పాటు వాళ్ళని ఈ బిజినెస్‌లో తేవాలనుకున్నప్పుడు యూ నీడ్ టు టాక్ టు దెమ్. కొంత టైం పెట్టాలి. ఆ తర్వాత వన్స్ వాళ్ళతో ర్యాపో కుదిరిన తర్వాత ప్రెజెంటింగ్ ద ఆఫర్ మనం ప్రెజెంట్ చేయాలి. సో, స్ట్రక్చర్ ఏంటి? ప్రెజెంట్ చేసే ముందు ఐడెంటిఫై ద నీడ్. అవసరం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తికి ఈ ప్రొడక్ట్ గురించో, లేదా ఈ ప్లాన్ గురించో మనం చెప్పాలనుకుంటున్నాం. అతనికి ఏం అవసరం? అతనికి ప్రొడక్ట్ అవసరమా? లేకపోతే అతనికి ఎక్స్‌ట్రా మనీ గావాలా? అప్పులతో ఉన్నాడా? ఇది మీరు ఐడెంటిఫై చేయాలి. ఎదుటి వ్యక్తి అవసరాన్ని ఐడెంటిఫై చేసి మాట్లాడాలి. అంటే దాని మీద ఫోకస్ చేయాలి. అక్కడ ప్లాన్ అమ్మాలా? ప్రొడక్ట్ అమ్మాలా? అంటే అది అవతల వ్యక్తిని బట్టి ఉంటది. సో, అప్పుడు ఎంఫసైజ్ అంతా మనం తెలుసుకోగలుగుతాం. సో, ప్రెజెంటింగ్ అనేది ఒక కళండి. దాన్ని జాగ్రత్తగా చేయాలి. అందరికి ఒకే విధంగా మాట్లాడితే వర్కౌట్ కాదు. అతను ఏమి కోరుకుంటా ఉన్నాడు. కొంతమంది వాళ్ళు వ్యక్తిగతంగా ఒక వ్యాపారం చేసుకుంటా ఉంటారు. పర్లేదు వాళ్ళు ఒక నెలకు 2,00,000 3,00,000 సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు. కానీ ఎక్కడో వెలితి సొసైటీలో నాకు తగిన గుర్తింపు లేదని. ఎందుకంటే వాడు 3,00,000 సంపాదించినా వాడినెవరొచ్చి సాల్వా కప్పరు. అతన్నేమి సన్మానించరు. ఎందుకంటే అది వ్యక్తిగత ఎర్నింగ్, అది పక్కింటోడికి కూడా తెలీదు. అందుకని అతనికేం జెప్పాలి? అతనికేం చెప్పి తీసుకొనొస్తాము? అతనికి రికగ్నిషన్ మీద ఫోకస్ చేయాలి. నీకు మొత్తం నీ గురించి తెలుస్తది. నీకు మంచి గుర్తింపుంటది. ఆ రికగ్నిషన్ చూసొస్తాడు. అండ్ దెన్ వాళ్ళ అవసరం తెలిసింది. అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ సొల్యూషన్. వాళ్ళకేం గావాలనుకుంటున్నారో దాన్నే చెప్పాలి. ఒకవేళ అతను క్లయింట్ అనుకోండి, డయాబెటిస్‌తో ఉంటే డయాబెటిస్ గురించి ఎక్కువ ఫోకస్ చెయి.
డోంట్ టెల్ అబౌట్ ఆల్ ద థింగ్స్. ఇది ఫస్ట్ మీరు మాట్లాడుతున్న వ్యక్తికి ఏం అవసరమో తెలుసుకున్నారు. అతనికి ఏం కావాలో అది మాత్రం ఎక్కువ ఫోకస్ పెట్టి చెప్పండి. అండ్ డెమాన్స్ట్రేట్ ద ప్రోడక్ట్ ఆర్ బిజినెస్ వాల్యూ. ఏదో మీరు ప్రోడక్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే క్లయింట్ అనుకోండి, ఓన్లీ అతను బిజినెస్ చేయడు, కేవలం ప్రోడక్ట్ వాడతాడు అనుకున్నప్పుడు ఓన్లీ డెమాన్స్ట్రేట్ ద ప్రోడక్ట్. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నాడు, బిజినెస్ ఆపర్చునిటీస్ని ఆశిస్తున్నాడు అన్నప్పుడు బిజినెస్ గురించి మాట్లాడండి. సో ఏది చేయాలనేది వాళ్ళ అవసరాన్ని బట్టి కూర్చున్నటువంటి ఎదుటివాడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో ఐడెంటిఫై చేసి మాట్లాడండి. ఇప్పుడు అతనికి బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ లేదు, అతనికి చెప్పారనుకోండి ప్రోడక్ట్ మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, ఏదో అమ్ముకోవడానికి వచ్చారని. ఓన్లీ ప్రోడక్ట్ మాత్రమే మాట్లాడి బయటకు రావాలి. సో ఇది చేయండి. కొంతమందిలో ఏమంటామంటే అది అవసరం, ఒకవేళ మీకు పని చేయకపోతే వీఆర్ రెడీ టు, అంటే అతని వల్ల ఒక 100 కాంటాక్ట్స్ వస్తాయి, ఒక 50 మంది వస్తారు అతను వస్తే అన్నప్పుడు ఈ మాటను వేయచ్చు. మీరు వాడండి సార్ 6 నెలల్లో, సంవత్సరము, మీకు సరైన ఫలితాలు రాకపోతే నేను వాపస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. ఈ మాట ఎవరితో అనాలంటే అతని వల్ల 100ల మంది రెఫరెన్స్ వస్తుంది, మంచి బిజినెస్ అవుతుంది అన్న వాళ్ళతోనే అనాలి, మిగతా వాళ్ళతో ఎవరితో అనొద్దు. ఇన్వైట్ ద క్వశ్చన్స్. వాళ్ళు వేసే ప్రశ్నల్ని సాధారణంగా తీసుకోండి, ఆహ్వానించండి, సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. సో ఈ రకంగా ప్రజెంటేషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే మీరు ఒక విధంగా ఎదుటివాడి సైకాలజీని అర్థం చేసుకోవాలి. అంటే ఏమి అర్థం అయిపోతుంది మీరు ఓపికగా వింటే. మీరు వేరే ఆలోచనలు పెట్టుకోకుండా అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో ఓపికగా వినాలి, సరైనటువంటి ప్రశ్నలు వేయగలగాలి. అప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమవుతుంది. హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. సో ముఖ్యంగా ఎక్కువ మందితో మనకు వచ్చేటటువంటి అబ్జెక్షన్స్ ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఐ డోంట్ హ్యావ్ టైం. నాకు టైం లేదండి, ఇప్పటికే నేను చేస్తున్నటువంటి పనులు చాలా ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ టైం. ఐ నీడ్ టు థింక్. నేను ఆలోచించాలి, ఆలోచన చేసి నేను చెప్తాను. కొంతమంది ఏమంటారు ఈజ్ ఇట్ రిస్కీ, ఏమైనా రిస్క్ ఉంటుందా, లేదా మేము ఇది ఇస్తే, ఈ ప్రోడక్ట్ ఇస్తే ఎవరికైనా ఏమైనా అవుతుందా అని. ఇంకొంతమంది ఏమంటారంటే ఓ అబ్బో ఇంత రేటా. ఇవన్నీ కామన్ అబ్జెక్షన్స్. ఇంకొంతమంది అంటారు అసలు పని చేస్తుందా, అన్నిటికీ ఒకటేనా, మీరు అన్నిటికీ ఒకటే అని చెప్పేశారనుకోండి, అప్పుడు అన్నిటికీ ఒకటే ఎట్లబ్బా అని అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా మనం చేసినప్పుడు ఈ కామన్ కన్సర్న్స్ వచ్చేటప్పుడు వాటికి రెస్పాండ్ రెస్పెక్ట్ఫుల్లీ, క్లారిఫై కన్సర్న్స్, నెవర్ ప్రెజర్ ద ప్రాస్పెక్ట్స్. అంటే వాళ్ళు ఏవి అడిగినా ఓపికతో సమాధానం చెప్పండి, చాలా ఓపికగా చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ టైం అన్నప్పుడు మీరు ఒకటే చెప్పాలి, మీకు తెలిసిన నలుగురిని నాకు అప్పచెప్పండి, నేను పనిచేస్తాను. మీ జీతంలో ఎంతైతే వస్తుందో అంతవరకు నేను సపోర్ట్ చేస్తాను. ఒక 30,000 మీరు తీసుకుంటున్నారు నెలకి, ఆ 30,000 ఇక్కడ వచ్చేదాకా నేను మీకున్న పరిచయాలు నాకు అప్పచెప్తే చాలు, ఐ విల్ వర్క్. వన్స్ మీకు ఎంతో అంత వచ్చిన తర్వాత నమ్మకం కుదిరినాక మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. అప్పటి వరకు వారంలో ఒక గంట నాతో మాట్లాడు సార్, ఎవరెవరిని వాళ్ళ ఫోన్ నంబర్లు, ఆ వ్యక్తుల్ని జూమ్కి పిలిపించడం, ఒక 10 నిమిషాలు టైం పెట్టలేరా మన లైఫ్ మారడానికి అని ఓపిక్గా చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏ వృత్తిలో ఉన్నాడో తెలుసుకొని ఆ వృత్తికి సంబంధించి ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళని చూపించడం. అతను టీచర్ అయితే టీచర్స్ సక్సెస్ అయినారు మన దీంట్లో, అతను ఆటో డ్రైవర్ అయితే ఆటో డ్రైవర్లు సక్సెస్ అయినారు. క్యాబ్ డ్రైవర్ అనుకో, ఆటో డ్రైవర్లే సక్సెస్ అయ్యారు సార్, నెలకు 5 లక్షలు సంపాదించుకుంటున్నారు, మీరెందుకు సంపాదించుకోలేదు. ఇలా ఓపిక్గా ఒక 10 మినిట్స్ టైం ఇవ్వలేరా అని కన్విన్స్ చేయండి. చాలా రెస్పెక్ట్ఫుల్లీ, గౌరవప్రదంగా చెప్పాలి.
మీకు మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పండి. నేను ఆలోచిస్తాను అన్నాడు. అంటే స్టిల్ అతని దగ్గర డబ్బన్నా లేకుండా ఉండాలా? లేదా మనం సరైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు అని అర్థం. ఐ నీడ్ టు థింక్ అంటే దాని అర్థం అదే. అంటే స్టిల్ హీ వాంట్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అని. అప్పుడు మనం మీ అప్లైన్‌తో మాట్లాడించడమో, లేదా వారు అడిగినటువంటి టెస్టిమోనీ వీడియోస్‌ని అతనికి పంపించడమో చెయ్యాలి. రోజుకొకటి 1 వీక్ పంపించిన తర్వాత మళ్ళీ వారిని మమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని సంప్రదించమంటారని అడిగి, ఆయన చెప్పినటువంటి డే టు టైమ్‌కి ఖచ్చితంగా మీరు కాల్ చేయాలి. ప్రాస్పెక్ట్‌కి అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెస్పాండ్ రెస్పెక్ట్‌ఫుల్లీ, ఓపికతో క్లారిఫై చేయండి. నెవర్ ఎవర్ ప్రెషర్ ద ప్రాస్పెక్ట్. మన ఫోన్ ఎత్తకుండా మనం చేస్తున్నామంటే మనకు సరిగ్గా హ్యాండిల్ చేయడం తెలీదు అని అర్థం. మీకు ప్రాస్పెక్ట్ ఎప్పుడు కూడా ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు. అంటే మీరు కాల్ చేసిన ప్రతిసారి కూడా ఎప్పుడు కొంటారు? ఏంటి? అని అడగొద్దు. టాక్ క్యాజువల్లీ. బిల్డ్ ద రిలేషన్‌షిప్. వాళ్ళకి తెలుసు నువ్వెందుకు కాల్ చేస్తున్నావు. ఎప్పుడు కూడా మళ్ళీ ప్రోడక్ట్ గురించి ఎత్తకు. ఎట్లా ఉన్నారు సార్? ఏంటి? మీ పిల్లలు స్కూల్‌కెళ్లారా? లేదా కాలేజ్‌కెళ్లారా? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏంటి వాతావరణం ఏంటి? ఇటువంటి జనరల్ టాక్ చేస్తే వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళ గురించి వింటే వాళ్ళ స్టేటస్‌లో చూసి రెస్పాండ్ అవ్వడం. వెరీ గుడ్ సార్. ఇటీవల మీరు గుడికెళ్ళొచ్చినట్టుంది. తిరుపతికెళ్ళొచ్చారా? ఎట్లా జరిగింది దర్శనం? ఇట్లా ర్యాపో మెయింటైన్ చేయాలి. లేదా వాళ్ళు ఒక ట్రిప్ ఏసారు. అప్రిషియేట్ చేయాలి. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంతేగాని మళ్ళీ ప్రొడక్ట్ గురించి గాని, మళ్ళీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి గాని ప్రెషర్ చేయొద్దు. సో, యూ బిల్డ్ ద రిలేషన్‌షిప్. ఫాలో అప్ అంతా కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక దగ్గరికెళ్ళి మనం చెప్పాం. అతను నేను కొంటానన్నాడు. అన్నాడు అంటే ఆ వ్యక్తిని వితిన్ 24-48 అవర్స్ లోపల జాగ్రత్తగా హ్యాండిల్ చేసి అతని దగ్గర కొనిపించేసేయాలి. అదర్‌వైజ్ లేదనుకోండి, ఆయనకి ఎక్కువ టైం ఇస్తే అతను ఇంకొకరిని అడగడం, వాళ్ళు ఇటువంటివన్నీ వర్కౌట్ కాదని చెప్పడం, ఇట్లా జరుగుతాయి. లేదా ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఎవరైతే ఓకే అని అన్నాడు అంటే వితిన్ 2 డేస్‌లో క్లోజ్ చేయాలి. ఫాలో అప్ వితిన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ విండోలో జరిగిపోవాలి. లేట్ చేస్తే లోకులు, కాకులు మీ అందరికి తెలుసు. ఆళ్ళేం చేస్తారు? ఇది ఇట్లా కాదు, అది అట్లా కాదు అని చెప్పి వారిని చెడగొడతారు. సో, ఓకే చెప్పిన వ్యక్తిని మాత్రం వితిన్ 24 అవర్స్ లేదా 48 అవర్స్‌లో క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. ఈలోపు అతను ఏమడిగాడో అతనికి అడిగినటువంటి ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అంటే రీసెర్చ్ పేపర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, టెస్టిమోనీస్ కావచ్చు, ఏది అడిగారో అది ఇమ్మీడియేట్‌గా పెట్టి క్లోజ్ చేయండి. సో, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలో అడిగి తెలుసుకొని అదే టయానికి మీరు చేయాలి. ఒకవేళ మళ్ళీ కలవమన్నాడనుకోండి, మీరు పోలేక టైం వేస్ట్ అవుతుందనుకోనో, లేకపోతే మీరెక్కడో కేర్‌లెస్‌గా ఉండిపోతే అతని ఈగో హర్ట్ అయితది. ప్రాస్పెక్ట్ చెప్పిన టయానికి చెప్పినట్టుగా మనం మాట్లాడాలి. అప్పుడే వాళ్ళు మన మాట వింటారు. మనం ఏం మాట్లాడినామో ఒక నోట్‌బుక్‌లోనో, మీ ఫోన్‌లోనో మీరు నోట్ చేసుకోవాలి. సో, ప్రాస్పెక్ట్ ఎప్పుడు సీఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ రైట్? మనం ఒక నోట్‌బుక్‌లో రాసుకోవాలి. ఎప్పుడు మనల్ని కలవమన్నాడు, ఏ టైంకి కలవమన్నాడు, లేదా ఏ టైంకి కాల్ చేయమన్నాడు. యూ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్. సో, మనం చేయాల్సిన పనులు చక్కగా చూసుకొని మనం ముందుకెళ్ళాలి. అదర్‌వైజ్ దే కాంట్ రెస్పాండ్. వాళ్ళు చెప్పిన టయానికి మనం మాట్లాడలేదనుకోండి, వాళ్ళు మనకు ఇవ్వరు.
ఒకవేళ ఆ రోజుటికి మీకు అపాయింట్మెంట్ ఉందనుకోండి, చెప్పండి సార్, ఆ రోజు మేము రాలేకపోతున్నాం. మీరు టైం ఇస్తే పలానా రోజు మేము వస్తామని చెప్పాలి. లేదా నీకు అలా అంటే ఇబ్బంది పడతారు కాబట్టి, ఒక చిన్న అబద్ధం. మా దగ్గర బంధువులది మ్యారేజ్ ఉందండి. మేము వెళ్ళాల్సుంది. నా తరపున ఈయనొస్తాడు మీ దగ్గరికి అని చెప్పడం. అట్లా ఎవరిని హర్ట్ చేయకుండా జాగ్రత్తగా ఆ టైంకి మళ్ళీ మీరు కలవాలి. వస్తానండి, వస్తానండి అని ఆయనకి చెప్పేసి మీరు పోలేదనుకోండి, అవతల వ్యక్తి ఏమనుకుంటాడు, అతను బిజినెస్ చేసే వ్యక్తి అయితే, ఇప్పుడే నన్ను ఇట్లా చేస్తున్నారు అనే ఫీలింగ్ అతనికొస్తది. కాబట్టి బీ కేర్‌ఫుల్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వాళ్ళు చెప్పిన టయానికి మీరెళ్ళడం, పూర్తి చేయడం చేయాలి. ఇక మనకు ఎథిక్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. టుడే వ్యాపారం మనందరం గూడా అందరూ మిడ్ 40స్ ఆర్ 50స్‌లో ఉన్న వాళ్ళుంటారు. మనకింకా సగం లైఫ్ ఉంది. రైట్? ఈ ఒక్క కంపెనీతోనో, ఇక్కడితోనో మన లైఫ్ అనేది ఆగిపోదు. వి హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా పనిచేసే సత్తా 40లో ఉన్న వాళ్ళకి ఇంకొక 30 ఏళ్ల పాటు, 40 ఏళ్ల పాటు ఉంటది. సో, నెక్స్ట్ 30 ఇయర్స్ మనల్ని ఎవరైనా మార్కెట్‌లో నమ్మాలి అంటే, మనం ఇప్పుడు చేసేటటువంటి పనులు జాగ్రత్తగా ఉండాలి. బీ హానెస్ట్ అండ్ బీ ట్రాన్స్‌పరెంట్. నా ఉద్దేశ్యం సత్య హరిశ్చంద్రులంత ఉండమని కాదు. వీలైనంత వరకు ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఇతను మాట నమ్మొచ్చు అనే విధంగా మనం ప్రవర్తించాలి. ఎందుకంటే సొసైటీలో మనం ఏం కోరుకుంటున్నాం? ఎవ్వడు నమ్మదగిన వాడు లేడు అని మనం అనుకుంటున్నాం. నువ్వెందుకు నమ్మదగిన వ్యక్తిగా ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు నువ్వేదైతే కోరుకుంటున్నావో సొసైటీ నుంచి, అది ఎవ్వరు లేకపోతే నువ్వున్నావనుకో, నీ మాటకే ఎక్కువైతది. కానీ ఆ హానెస్టీని, ఆ ట్రాన్స్‌పరెంట్‌ని, మీరు హానెస్ట్ పర్సను, మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు అని తెలియడానికి 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మీరు ఎటువంటి వ్యక్తో తెలియడానికి మీ కన్సిస్టెంటీ, మీ విధానం ఓపికగా బిల్డ్ చేయండి. మేబీ గతంలో దెబ్బతినుండొచ్చు. కానీ మళ్ళీ రీబిల్డ్ చేయడానికి నెక్స్ట్ 5 ఇయర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యూ టాక్, హౌ యూ పోస్ట్ ప్రతీదీ కూడా గమనిస్తా ఉంటారు సార్. కాబట్టి ఎథిక్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఎంత పెద్ద వ్యాపారమైనా చేయొచ్చు. లక్షలు సంపాదించొచ్చు. కోట్లు కూడా సంపాదించొచ్చు. కానీ నెక్స్ట్ బిజినెస్‌ని మనం చేసినప్పుడు చెప్పలేం. మన లైఫ్ ఎట్లా ఉంటుందో, ఏ విధంగా ఎళ్తదో తెలీదు. సో, మానవతా సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో మన వ్యక్తిగతంగా మనం నడిచే నడవడిక, మాట ఎథిక్స్ గాని లేవు అంటే, ఆ వ్యక్తి ఏనాటికైనా సమాజానికి ప్రమాదకరం. అండ్ అతనితో ఎవ్వరు కూడా కలిసి ముందుకెళ్ళరు. తర్వాత యూ నెవర్ ఎవర్ గివ్ ద గ్యారంటీడ్ ఇన్‌కమ్. నువ్వొచ్చేస్తే ఇక్కడ లక్షలు ఖచ్చితంగా వచ్చేస్తాయని చెప్పొద్దు. పని చేస్తేనే వస్తాయి. సో, అటువంటి ప్రామిస్‌లు చేయకూడదు. మీరు పని చేస్తే మీకు డబ్బులొస్తాయి. ఈ నెలలోనే మీరు 50,000 సంపాదించేస్తారు, 1,00,000 సంపాదించేస్తారు. చెప్పకూడదు సార్. అట్లా చెప్తే మీరే నష్టపోతారు. ఎందుకంటే అతనొస్తాడు. 3 మంత్స్‌లోనే మీకు 1,00,000 వస్తుందని చెప్పారు. 3 మంత్స్ చూస్తాడు, 6 మంత్స్ చూస్తాడు. 10,000, 20,000 కూడా దాటలేదు అనుకో. అప్పుడేం చేస్తాడు? డిసప్పాయింట్ అయ్యి ఎళ్ళిపోతాడు. సో, ఓవర్ ప్రామిస్ చేయొద్దు. గ్యారంటీడ్ ఇన్‌కమ్ చెప్పకు. మనం పని చేసుకుంటే పలానాయన ఇంత సంపాదించాడు ఇన్ని రోజుల్లో. అది చెప్పాలి. పని చేస్తే అనే మాటని మనం వేసుకుంటూ ముందుకు పోవాలి. సో, టక్కమని తక్కువ టైం అట్లా చెప్తే వస్తారు అని అనుకుంటే అంత తొందరగానే పోతారు గదా! అలా చెప్పపోతే రారు అన్నారు. ఓకే. బానే ఉంది. వచ్చిన తర్వాత అతను డిసప్పాయింట్ అయిపోడా? ఆగిపోడా? నీకేంటి నష్టం? నువ్వు లాంగ్ రన్‌లో చేయాలనుకుంటున్నావా? షార్ట్ రన్‌లో చేయాలనుకుంటున్నావా? సో, వి నీడ్ టు బిల్డ్ ద బిజినెస్ ఫర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్. దెన్ బీ జెన్యూన్ విత్ దెమ్. అండ్ ప్రొడక్ట్ విషయానికి గూడా ఇది ఫుడ్ సప్లిమెంట్. రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని మనం చెప్పడానికి లేదు. ఇట్ విల్ టేక్ టైమ్.
1 ఇయర్‌కి డయాబెటిస్ అంటే 1 ఇయర్ చెప్పాల్సిందే. సార్ ఒకేసారి 1 ఇయర్ అని చెప్తే జనం రారు సార్. 6 నెలలు చెప్తాం సార్. నాట్ కరెక్ట్. వాడుకునే వాడికే ఇవ్వండి సార్. అంతే తప్ప మనం ముందుగానే అబద్ధాలు చెప్పి మనం వేయడం కరెక్ట్ కాదు. అండ్ ఎథిక్స్‌లో భాగంగా రెస్పెక్ట్ ద ప్రైవసీ. మీరు ఇక్కడికొచ్చింది బిజినెస్ చేయడానికొచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మెంటాలిటీ. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారంలోకి ఎందుకు తలదూరుస్తారు? ఇదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. ఈగో‌లకి దారి తీసేది అక్కడే. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు మీరు పట్టించుకోవద్దు. అతను తాగుబోతు గాని, లేదా తిరుగుబోతు గాని, లేదా ఆవిడకి ఇంకొక సంబంధాలున్నాయని గాని, ఇవి మాట్లాడకూడదు. నీకు అవసరం లేని విషయాలవి. నువ్వు వ్యక్తిగతంగా వ్యాపారం చేయడానికొచ్చావు. వ్యాపార సంబంధాలు తప్ప వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇది మనకు అలవాటు. ఏంటంటే పక్కింటోడు ఏం చేస్తాడు, లేదా పక్కింటామె ఏం చేస్తది, ఎదురింటామె ఏం చేస్తది, లేడీస్ అయితే ఇదే ఉంటాయి. జెంట్స్‌కి ఏంటంటే గాసిప్స్ మాట్లాడడం ఇష్టం ఇండియన్స్‌కి. ఆ ట్రాప్‌లోకి మనం పడకూడదు. వి షుడ్ నాట్ థింక్. మనం బిజినెస్ తప్ప వేరే విషయాల్లో తలదూర్చొద్దు. ఒకవేళ అతని వ్యక్తిగత వ్యవహారం మన బిజినెస్‌కి ఇబ్బంది పెడుతుందంటే అప్పుడు ఆలోచిద్దాం. అది లేనప్పుడు మీరెప్పుడు గూడా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చకూడదు. తలదూర్చారా ఖతం. బిజినెస్ అనేది స్పాయిల్ అయిపోతది. అండ్ ఈ విషయంలో యాహ్! వాట్ ఇఫ్ సమ్‌వన్ ఆస్క్స్ కెన్ ఐ యూజ్ ఈవెన్ ఇఫ్ ఐ డ్రింక్? యెస్ కెన్. బట్ దట్ డే ఇట్ వోంట్ వర్క్. ఎవరైతే మందు తీసుకొని దీన్ని తాగుతాను, దీన్ని తీసుకుంటాను ప్రొడక్ట్ అంటే ఆ రోజుకి అది పని చేయదు. అనవసరంగా వాళ్ళకి క్యాప్సూల్స్ వేసుకుంటే నష్టం తప్ప ఏముండదు. అంతే ఆ రోజు క్యాప్సూల్స్ వేస్ట్ అయిపోయినట్టే. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ సార్. యెస్. దీనివల్ల ఎఫెక్ట్ ఏం లేదు. అప్పుడే 10 క్యాప్సూల్స్ ఏసుకొని ఫుల్ బాటిల్ తాగినోళ్ళు గూడా ఏం చనిపోలేదు. ఎవరికీ ఏం గాలేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో, కాకపోతే ఆ రోజు ఆ క్యాప్సూల్స్ వేస్ట్ అయిపోతాయి. అనవసరంగా రూ. 44 వాల్యూ చేసే ఒక్కో క్యాప్సూల్‌ని వేస్ట్ చేయడమే గదా! అంత తప్ప ఎటువంటి ఇబ్బందులు ఉండవు సార్. సో, తాగే వాళ్ళకి అందరికి 6 నెలల్లో రిజల్ట్ వస్తుందంటే మేబీ ఇతనికి 1 ఇయర్ కావచ్చు. అదండి. సో, అందుకని మనం బెటర్ ఏంటంటే కొంత అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పడం. ఒక పక్క మనం బాగుపరుస్తా ఉంటాం. మరొక పక్క అతను చెడుపుకుంటా వస్తే కరెక్ట్ కాదు కాబట్టి, మనం చెప్పాలి కొంచెం డైలీ తాగుతున్నట్టు వారంలో 1, 2 రోజులు తీసుకో అని చెప్పాలి. ఒకవేళ తీసుకున్నా ఎవరికీ ఏం కాదు. ఇప్పుడు మీరెళ్లి తాగితే మేము ప్రొడక్ట్ ఇయ్యమన్నారనుకోండి, ఇంక మీరు బిజినెసే చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు తాగడం ప్యాషన్ అయిపోయింది జనాల్లో. సో, టెల్ దెమ్ ఒకవేళ మందు తాగుతాడనుకోండి, క్యాప్సూల్స్ 4 గంటలకో, 3 గంటలకో వేసేసుకోమను. 7 గంటలకో, 9 గంటలకో తన దుకాణం తను మొదలెడతాడు. అతన్ని మనం ఏం చేయలేం గదా! సో, అది జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి సార్. సో, ఇదండి. ఇక్కడ ఎథిక్స్ దయచేసి ఎథిక్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ సార్. బీ హానెస్ట్ అండ్ ట్రాన్స్‌పరెంట్ విత్ ద పీపుల్. ఇప్పుడు అందరం కోరుకునేది అదే గదా! నిజాయితీ పరులు లేరండి. అంతా మోసగాళ్ళండి అంటున్నాం. మనం నిజాయితీ పరుడుగా ఉన్నామా? నిజాయితీగా మాట్లాడుతున్నామా? అనేది మనం చూడాలి. సో, వ్యాపారం అన్నాక చిన్న, చిన్న పొరపాట్లు, చిన్న, చిన్న మాటలు మాట్లాడక తప్పదు. అన్ని అబద్ధాలే చెప్తే ఘోరంగా ఉంటది. అండ్ నువ్వు ప్రాస్పెక్ట్‌కి సినిమా చూపించు సార్. ఒక క్లయింట్‌కి ఎన్నైనా చెప్పు. నెవర్, ఎవర్ లై టు యువర్ డౌన్ లైన్. మీ డౌన్ లైన్స్‌కి మాత్రం అబద్ధాలు చెప్పకండి. మీరు అబద్ధాలు చెప్పడం మొదలెడితే మీ మీద నమ్మకం పోతది. మీరు ఎంత సర్విస్ ఇచ్చినా మీరు అబద్ధాలు చెప్తే ఖతమండి. ఇతను ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడు అని చెప్పి అనుకుంటారు. ఉదాహరణకి మీరు ఒక లైన్‌కి కావాలనే ఒక లీడర్ మిమ్మల్ని పిలిచాడు. అతనికేం చెప్తారు? లేదండి
నాకు ఆ రోజు పనుంది. మా వాళ్ళ బంధువులతో, చుట్టాలతో పెళ్ళుంది, లేదా ఇంపార్టెంట్ అండి, లేదా హెల్త్ బాలేదు, ఏదో ఒకటి చెప్పి మీ వీకర్ లైన్‌లోకెళ్ళి మీరు పని చేశారు. ఎక్కడ పని చేశారు? ఈ ఈ మీకు పవర్ లైన్ ఉన్నాయని అడిగాడు. మీరేమనుకున్నారు? ఇతనితో పోయి పని చేస్తే మనకి ఏడ వర్కౌట్ అవుతదని, అవతల వ్యక్తికి లేదా ఇంకొక లైన్ వీకర్ లైన్‌లో పని చేశారు. అది ఇతనికి చెప్పకుండా సీక్రెట్‌గా ఎళ్లి అతనికి పని చేశారు. అతనికి తెలీదని మీరు అనుకుంటారు. ఎక్కడో ఒక చోట ఆ ఫోటో బయటికి రావడం ఏదో జరిగితే మీ మీద ఉన్న నమ్మకం అంతా అతనికి పోతది. సో, బీ ట్రాన్స్‌పరెంట్. ఏది ఎవరికీ తెలీదని అనుకోవద్దు సార్. నెట్వర్క్ మార్కెటింగ్ సీక్రెట్‌గా చేసేది కాదు. సో, అందుకనే ఆల్వేస్ బీ ట్రాన్స్‌పరెంట్. మీ డౌన్ లైన్‌తో అతను మొహమాట పడినా పర్లేదు. నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. అంటే ఈరోజు బాధపడొచ్చు. నేను రాలేనండి, ఆల్రెడీ పలానా ఆయనకి డేట్ ఇచ్చానని చెప్తే. నెక్స్టు సో, మా అప్‌లైన్ కరెక్ట్ వ్యక్తి నిజాలు మాట్లాడతాడని ఉంటది. మనం అందుకనే ఎప్పుడు గూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ప్రయత్నించాలి వీలైనంత వరకు. అతను తెచ్చేటప్పుడు నువ్వు 100 జెప్పింటావు. నేను పవర్ లైన్ ఇస్తాను, ఇంకోటి ఇస్తానని. వచ్చిన తర్వాత అతనికి సర్వీస్ ఇయ్యి. యూ గివ్ ద సర్వీస్ సార్. నువ్వు లెగ్స్ తెచ్చి యేసుకునేటట్టుంటే నువ్వే యేసుకుంటావు గదా! మళ్ళెందుకు ఆయన్ని తెచ్చావు? సో, అంత లెగ్స్ ఇయ్యడం అనేది అంత ఈజీ కాదు సార్ ఈ బిజినెస్‌లో. సో, మనం ఏం జేయాలి? మంచి సర్వీస్ ఇవ్వాలి. సపోర్ట్ ఎవరైనా కొత్తోళ్ళొస్తే ఇస్తాను అనేది చెప్పాలి. నీవు గెలిస్తేనే నేను గెలుస్తాను గాబట్టి, నేను శక్తి మేరకు ఇస్తానని మాట్లాడేది. కొంచెం అదుపులో మాట్లాడండి. నీకెంతమంది కావాలంటే అంతమందినిస్తాను అని చేరేటప్పుడు మీరు చెప్తే తప్పది. ఇట్లా ఓవర్ ప్రామిస్ చేయకుండా జాగ్రత్తగా అడుగులేయండి. సార్ ఒక్కటే సార్, సొసైటీ ఇవాళ కాస్త నిజాయితీ పరుల కోసం చూస్తాను సార్. మీరు నిజాయితీ పరులని నమ్మితే మీ బిజినెస్‌కి డోకా లేదు సార్. సో, బీ ట్రాన్స్‌పరెంట్, బీ రెస్పెక్టబుల్, ఓకే. రిప్రజెంట్ ద ప్రొడక్ట్ యాక్యురేట్‌లీ. ప్రొడక్ట్ ఎట్టుందో అట్లే మాట్లాడు. దాన్ని ఎక్స్‌ట్రా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరుల ప్రైవసీని గౌరవించండి. అక్కడున్న దీని ప్రకారం మీరు నడవండి. అప్పుడే మనం సక్సెస్‌ఫుల్‌గా ఎళ్తాం సార్. నెక్స్ట్ 90 డే యాక్షన్ ప్లాన్ ఏంటంటే, మీరు ప్రతిరోజు న్యూ ప్రాస్పెక్ట్స్‌ని కాంటాక్ట్ చేయండి. ప్రెజెంట్ ద ఆపర్చునిటీస్. హోమ్ మీటింగ్స్ ఎక్కువ పెట్టండి సార్. చిన్నగా ఇప్పుడు ఒక వ్యక్తిని కొత్తగా జాయిన్ చేశారు. ఆయన నువ్వు 30 మందిని పిలిస్తేనే నేనొస్తాను, నేను తోపు లీడర్‌నంటే ఎక్కడి నుంచి తెస్తాడాయన? ఈవెన్ టిల్ టుడే నేనేమైనా ఒక కొత్త వ్యక్తిని తెస్తే, అతను 5 మందిని తెచ్చినా నేను వర్క్ చేస్తాను. ఎందుకు అంటే, ఒకేసారి అంతమందిని ఎక్కడి నుంచి తెస్తాడు కొత్త వ్యక్తి? మనం గొప్ప లీడరే ఉండొచ్చు. మనం ఓపికగా వినాలి. ఇప్పుడు నిన్న రజనీకాంత్ గారు ఒక 5 మందిని తీసుకొచ్చాడు. హి ఈజ్ ఇంటూ మై వీకర్ లైన్. నువ్వు 5 మందినే తీసుకొస్తే ఎట్లా? నేను నీ నుంచి చెన్నైకొస్తాను అని నేను అనను. నాకు తెలుసు 5 మందే 500 మంది ఎట్లవ్వాలో, 5,000 మంది ఎట్లవ్వాలో మనం చూసుకోవాలి. మీరు కొత్త లైన్‌లేస్తే యూ నీడ్ టు డూ ద హోమ్ మీటింగ్స్. మీరు ఎంత పెద్ద లీడర్ అయినా మీరు హోమ్ మీటింగ్‌కెళ్ళాలా చెప్పాల్సిందే. చిన్నగా అతనికి ఓ 10 మంది అయినప్పుడు ఒక 50 మందిని తేగలుగుతారు. సో, దయచేసి ప్రాస్పెక్ట్స్‌ని డైలీ వెతకండి. హోమ్ మీటింగ్స్ పెట్టండి. అండ్ మంత్లీ రివ్యూస్ ఫలితాల మీద చర్చించండి. మీ టీమ్‌లో మీరు కూర్చున్నప్పుడు ఆయన ఫలితాలు ఏం పొందాడు? ఎవరికిచ్చాడు? ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి? ఏం చేయాలనుకుంటున్నాం? మీ టీమ్‌లో కూడా మనకన్నా తెలివైన వాళ్ళు ఎక్కువ మందుంటారు. వాళ్ళల్లో ఉన్న స్కిల్స్‌ని ఐడెంటిఫై చేయాలంటే యూ మస్ట్ ఆస్క్ దెమ్ టు టాక్. సో, నాకు కాస్త ఎక్కువ టీమ్ ఉంది. 300 మందిని నేను మాట్లాడించినాను కాబట్టి మీరు తీసుకుంటే, మనం కలిసినప్పుడు ఇంపార్టెంట్‌వి ఏమైనా ఉంటే మనం కలిసి చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి చేయొచ్చు. మంత్లీ రివ్యూస్ ఉండాలి. లాస్ట్ మంత్ రివ్యూ జరగాలి. ఈ మంత్ గోల్ సెటప్ చేయాలా. నేను మొన్నటి నుంచి చెప్తున్నాను. మరి ఎంతమంది చేశారు? ఒకరిద్దరైతే చేశారు. నాకు ఇప్పటి వరకు చెప్పినటువంటి వాళ్ళు ఒకటి వీరకుమార్ నాయుడు సార్ కండక్ట్ చేశారన్నారు.
మూలా శ్రీలత గారు కండక్ట్ చేశామన్నారు. మరి అదేవిధంగా మన బివి రమణ గారు కూడా కండక్ట్ చేశారన్నారు. మిగిలిన లీడర్స్ ఎంతవరకు కండక్ట్ చేశారో నాకు తెలియదు. మీకు మేబీ 10 మంది ఉండొచ్చు సార్. కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడండి. దయచేసి నెక్స్ట్ 90 డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకోండి. ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్ శ్రీలక్ష్మి గారు. సో దయచేసి మీరు నెక్స్ట్ 90 రోజుల యాక్షన్ ప్లాన్ని మీరు తయారు చేయండి. మీ లీడ్స్, మీ ప్రజెంటేషన్స్, మీ ఫాలోఅప్స్ అండ్ ఎన్రోల్మెంట్స్ ఇవన్నీ కూడా ట్రాక్ చేయాలి. వీక్లీ వన్స్ ఈ వారం అయింది, వారంలో వారం విడగొట్టాలి. మీరు ఒక నెలకి ఇచ్చారు టార్గెట్. ఇచ్చినటువంటి టార్గెట్ ఎంతవరకు జరిగిందనేది మళ్ళీ వారం, సోమవారం నాటికి, ఆదివారం నాటికో కూర్చొని 1 గంట రివ్యూ చేయాలి. మీరు నెలలో మనకి వారానికి 4 చేస్తామనేది విడగొట్టారు మీరు. వారానికి 4 నెలల 16 డైరెక్ట్ సేల్స్ ఇస్తానన్నాడు. 16 డైరెక్ట్ సేల్స్ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తిని మీరు 1 వీక్ అయిపోయిన తర్వాత రివ్యూ చేయలేదనుకోండి, నలుగురిని చేయకపోతే అతనికి భారమే కదా! మిగిలిన 3 వారాల్లోనే 16 చేయాలి. మీరు రివ్యూ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అతను ఇచ్చినటువంటి టార్గెట్‌ని విడగొట్టి వారానికి ఎన్ని చేయాలో నెక్స్ట్ వారం గుర్తు చేయాలి. అరే! నువ్వు అనుకున్న టార్గెట్ రాలేదు. జాగ్రత్త. ఇంకా టైం తక్కువుంది. ఫాలోఅప్ చేయండి. ఒకవేళ చేయకపోయినా మనం డిసప్పాయింట్ చేయొద్దు అందరి ముందర. ఇంకా ఉంది. మీరు అనుకున్న టార్గెట్ చేయడానికి కొంచెం కష్టపడాలి. ఓ మీటింగ్స్ పెట్టాలా అని. మేబీ కొన్ని సందర్భాల్లో అతను మీటింగ్స్ పెట్టుంటాడు. 1 వీక్‌లో సేల్స్ రాకపోవచ్చు. కానీ నెక్స్ట్ వీక్ రావచ్చు. కానీ మనం విడగొట్టి నెలలో దాన్ని వారం విడగొట్టి వాళ్ళ యొక్క గ్రోత్ ఎట్లుందనేది 1-1 మాట్లాడండి. అందరిలో చెప్తే ఇబ్బంది పడతారంటే 1-1 అతనికి చెప్పండి. ఇలా మీరు ఫాలోఅప్స్‌ని చేయడం, రిక్రూట్మెంట్, ప్రజెంటేషన్స్ మీద దృష్టి పెట్టి నెక్స్ట్ 90 డే యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఒక గోల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ కావడానికి మీరు ప్రయత్నించొచ్చు. ఐ హోప్ మనకు ఈ SP30 అనేటటువంటిది ఈ నెలాఖరికొస్తది. అశ్విన్ కుమార్ బొల్ల. Yesterday I was very fortunate to meet PV Ramana garu at Vijayawada and had a clarity regarding the concept. Good sir, good sir. Welcome to the Walton family అండి అశ్విన్ కుమార్ గారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం జాగ్రత్తగా ఈ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు గాని మన టీమ్‌తో మనం కనెక్టెడ్ లేకుండా, రివ్యూస్ జరగకుండా, గోల్ ఓరియెంటెడ్‌గా నడిపించకపోతే వి ఆర్ గోయింగ్ టు లూజ్. ఇట్స్ ఎ కార్పొరేట్ బిజినెస్ ఇన్ మై ఒపీనియన్. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, వి ఆర్ గోయింగ్ టు లూజ్. సో కీ టేక్ అవేస్ ఏంటి ఈరోజు అంటే, సో మనం టర్నింగ్ పాయింట్ అని పెట్టాం. మన లైఫ్ టర్న్ అవ్వాలి అంటే మనం కన్సిస్టెన్సీగా పనిచేయాలి. కన్సిస్టెన్సీగా పనిచేసినటువంటి వాడు టాలెంట్ లేకపోయినా సక్సెస్ అవుతాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా టాలెంటెడ్ పిల్లోడు. ఒక్కసారి చదివితే చాలు, మొత్తం ఏముందో అది రాసేస్తాడు. కానీ వాడికి డిసిప్లిన్ లేదు. ఎగ్జామ్ రోజు రాయలేదనుకో, టాలెంట్ ఏమవుతుంది? జీరో అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోండి, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత గొప్ప లీడర్ అయినా, మీరు కానీ కన్సిస్టెంట్గా పని చేయకపోతే మీరు లైఫ్లో సక్సెస్ సాధించలేరు సార్. సో మీకేమి ఇది లేకపోయినా SP30 డైవర్ట్ అయింది. ఇంత లోపల మెసేజ్ వచ్చింది. వెరీ గుడ్ సార్. ఏదో అదే మిస్ అయింది అనుకున్నా సూర్యధన్ గారు. థ్యాంక్ యూ. SP30 అనేది స్పెషల్ ప్యాకేజ్ ఈ నెల 31కి వస్తుంది. అదేంటంటే, నేను ముందే చెప్తున్నాను అనొద్దు, సమాచారం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది కొత్త ఐడికి ఇస్తారు. ఒకేసారి 3 ప్యాకులు కొనాలి. అది కూడా మళ్ళీ ట్రైప్యాడ్ మీద కాదు, గుర్తుపెట్టుకోండి. అవతల వ్యక్తి షుగర్ పేషెంట్ అయ్యుండి ఒకే రోజు 100 రోజులకు సరిపడేటటువంటి క్యాప్సూల్స్ అంటే 3 సెట్స్ కొనుక్కోవాలి. అప్పుడు ఆ వ్యక్తికి
3 బాటిళ్ళు ఎక్స్ట్రా VR4 ఇస్తారు. పాతోళ్ళకి గాదు. ఒక కొత్త వ్యక్తి అతను డయాబెటిస్ పేషెంట్ అయ్యుంటే, లేదా ఏ పేషెంట్ అన్నా గాని 3 నెలలకు ఒకేసారి కొనాలి. ఒకే ఐడీ మీద కొనాలి. అంటే టాప్ 1 ఐడీ మీద కొనాలి. అప్పుడు 3 బాటిళ్ళు అతనికి అందుతాయి. అంటే కంపెనీ ఉద్దేశ్యం ఏందంటే, ఎవరైతే మన లీడరు "ఏవండీ దాము గారు, ఎవరు నా వాయిస్ వినబడట్లేదని పెట్టలేదండి. మీకు ఏదైనా నెట్ ఇబ్బందులుంటాయేమో చూడండి." "సార్ నా వాయిస్ వినబడట్లేదా?" థాంక్ యూ. సమతారాజు గారు, రవి గారు. ఆ! సో, SP30 అనేది ఆల్రెడీ మిగతా దేశాల్లో నడుస్తా ఉంది. మనకి ఈ ప్రొడక్ట్ కోసం అది వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ డోంట్ ఆస్క్ ఎనిథింగ్. జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఈ మంత్‌లో ఖచ్చితంగా SP30 అనేది మంత్ ఎండ్ లోపు వస్తది. సో, కాబట్టి దాన్ని మనం 3 మంత్స్‌కి ఒకే ఐడీ మీద 3 కొట్టినప్పుడు అతనికేమో 3 బాటిల్ ఫ్రీగా వస్తాయి. మనకి మీరు ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చినందుకు రూ. 6,000 డైరెక్ట్ రెఫరల్ మీకు అందుతది. ఇటు ఇద్దరు బెనిఫిట్ అయ్యేటట్టు ఏజెంట్ బెనిఫిట్ కావాలి, కొనుక్కున్నవాడు బెనిఫిట్ కావాలి. ఆ రకంగా పెట్టడం జరిగింది. సో, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈ మంత్ మనకి కంపెనీ పూణేలో స్టార్ట్ అవుతుందని చెప్పడానికి. నిన్నటికి అందింది. ఏదైతే రా మెటీరియల్ మనం ఇచ్చామో, ఆ రా మెటీరియల్ అనేది కంపెనీకి చేరుకోవడం జరిగింది. ఇక కంపెనీ వాళ్ళకి గూడా ఒక డౌట్ ఉంటది గదా! వీళ్ళిచ్చింది డ్రగ్సో ఇంకోటని. వాళ్ళు పర్సనల్ టెస్టింగ్ పంపించారు. అది 2-3 డేసో, 4 డేస్‌లో అది అయిపోతే మన ప్రోడక్ట్ మన చేతికొచ్చేస్తదిక. సో, ఆ విషయాలన్నీ బాలన్ సార్ గూడా ఈరోజు మాట్లాడతారు. మీరందరూ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నవాళ్ళు 9 గంటలకే స్టార్ట్ చేస్తారాయన. జనం ఉన్నా లేకపోయినా 9:00 స్టార్ట్ చేస్తారు. ఆయన మళ్ళీ ఫ్లైట్ 3:00 కాబట్టి 12కి ఎగ్జాక్ట్‌గా ముగిస్తాడు. కాబట్టి దయచేసి మీరందరూ వెళ్ళి హాజరవ్వండి. ఇంకా ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోకపోయుంటే యూ క్యాన్ బుక్ ద టికెట్. ఇంకా 47 టికెట్స్ ఉన్నాయి. ఒకవేళ టికెట్స్ అయిపోయినాయనుకోండి, నో వరీ, మీరెళ్ళండి. ఎళ్లి కూర్చొని వినొచ్చు. ఓకే. ఐ థింక్ 250 వరకే అక్కడ అకామిడేట్ అవుతది. మిగిలిన వాళ్ళు నిలబడుకోవాల్సొస్తది. సో, అదండి. ఇక్కడ ఈరోజు టేక్ అవేస్ ఏంటంటే డైలీ పని చేయండి. టాలెంట్‌ని బిల్డ్ చేస్తారు. మీరు బిల్డ్ ద రిలేషన్‌షిప్స్ ఫస్ట్. మానవతా సంబంధాలను మేల్కొల్పండి. సో, క్వాలిఫై బిఫోర్ ప్రెజెంటింగ్ అంటే ఏం లేదు. అవతల వ్యక్తి అర్హుడా? కాదా? మనం ఇంత జెప్పిన తర్వాత ఆడు కొనగలిగే శక్తి లేనోడికి చెప్పొద్దు. అవసరం లేనోడికి చెప్పొద్దు. అసలు అతనికి ఆల్రెడీ ఉన్న జాబ్‌తో సాటిస్ఫైగా ఉన్నాడు. అతను ఇంకోటి చేయడు. అటువంటి వ్యక్తికి ఎందుకు జెప్తావు అనవసరంగా? సో, క్వాలిఫై చేసుకో. ఇతను అర్హుడా? కాదా? నేను చెప్పిన దాన్ని అవకాశం తీసుకుంటాడా? నేను చెప్తే ఈ ప్రొడక్ట్ కొనుక్కుంటాడా? ఆవశ్యకత లేని వాళ్ళకి పోయి ప్రాజెక్ట్ గురించి, ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. అది క్వాలిఫై బిఫోర్ ప్రెజెంటింగ్ అని అర్థం. సో, ఫాలో అప్ ప్రొఫెషనల్లీ. సో, బీయింగ్ ఎ లీడర్ మనం ఫాలో అప్ చేసేది ప్రొఫెషనల్‌గా ఉండాలి. అన్‌ప్రొఫెషనల్‌గా ఏంటి కొనలేదు అన్నట్టు రఫ్‌గా, రూడ్‌గా బిహేవ్ చేయకూడదు. సో, ఎవరినైనా అతను రైతైనా, ఆఖరికి మనకన్నా చాలా చిన్నవాడైనా రెస్పెక్ట్‌ఫుల్‌గా మనం మాట్లాడాలి. సార్ అనేది మీరు ఉపయోగించాలి. ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ ట్రస్ట్. మీరు లాంగ్ టర్మ్ ట్రస్ట్‌ని బిల్డ్ చేయాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ షార్ట్ టర్మ్‌లో ఈ పూటకి, ఈ నెలకి జరగాలనో, ఇప్పుడు ఈ నెలలో ఈఎంఐ కట్టుకోవాలనో మనం దీనిలో పని చేయకూడదు. వెంకట్ పెరుమాళ సార్. సో, దయచేసి మీరేం చేయాలి సారు? ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ టర్మ్. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం బిజినెస్‌లోకి తెచ్చుకున్నప్పుడు, ఆ వ్యక్తితో ఎక్కువ కాలం పాటు సార్ ఈరోజు బాలన్ సార్ క్లియర్‌గా చెప్తారు సార్. హైదరాబాద్‌కొస్తున్నారు. ప్రొడక్ట్ రావడానికి ఎన్ని రోజులు పడతది? ఏంటి? ఇవన్నీ ఈరోజు ఆడ క్లారిటీ వస్తది. యూ గో దేర్. ఓకే. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈరోజు, రేపటికి పూర్తి క్లారిటీ వస్తది.
ఇఫ్ నాట్ ఫ్యాక్టరీ నుంచి లేట్ అయితే ఐ విల్ డూ సమ్ ఆల్టర్నేట్, డోంట్ వరీ. నేనేం చెప్పాను, 10 రోజులు అని చెప్పండి అన్నాను కదా, ఈ లోపే మీకు అరేంజ్ చేస్తాం. సో కాబట్టి మీరు వరీ అవ్వద్దు, ఈరోజు ఆయన చెప్తారు. లేట్ అయ్యేటట్టుంటే నేను డెఫినెట్లీ ఐ విల్ డూ సమ్ ఆల్టర్నేట్. మళ్ళీ మలేషియాకి వెళ్ళి తెచ్చే బాధ్యతని మన టీంలో తెలివైన వాళ్ళు, కస్టమ్స్ నుంచి ఈజీగా తేగలిగేటటువంటి వాళ్ళని పంపించి తెప్పిస్తాను. ఓకే. సో మీరు అప్పటి వరకు అయితే ఓపిక పట్టండి. ఎందుకు మనం కంపెనీని అనవసరంగా వేలుకు వేలు ఖర్చు పెట్టించడం కరెక్ట్ కాదు. కాబట్టి జస్ట్ వీఆర్ వెయిటింగ్. ఈ రోజు తెలుస్తుంది కాబట్టి ఏ రోజు ఇస్తారో తెలిసిన తర్వాత లేట్ అవుతుంది అనుకుంటే వీ విల్ డూ సమ్ ఆల్టర్నేట్, డోంట్ వరీ. సో ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ ట్రస్ట్. మీరు లాంగ్ టర్మ్లో మీ డౌన్ లైన్ని మీరు జీవితాంతం మీతో పాటు ప్రయాణం చేసే విధంగా మీ యొక్క వ్యవహార శైలిని, మీ ఆలోచన విధానాన్ని ఆ విధంగా పెట్టుకోండి. అంతే తప్ప మీరు ఎల్లప్పుడూ అట్లా కాదని ఏదో ఈ పూటకి ఈ నెలకి అనే భావనతో మీరు చేస్తే తప్పులు ఎక్కువ జరుగుతాయి. లాంగ్ టర్మ్గా మీరు భావించి కానీ చేయగలిగితే ఐ హోప్ యూ విల్ నాట్ డూ ఎనీ మిస్టేక్. నేనేమంటానంటే వ్యాపారం కన్నా వ్యక్తిగత విలువలు ఇంపార్టెంట్. సో వ్యాపారం ఎట్లా చేసైనా సంపాదించేవాడు ఉంటాడు సార్. ఇల్లీగల్గా సంపాదించే వాళ్ళు ఉంటారు, మోసం చేసి సంపాదించే వాళ్ళు ఉంటారు. మనం ఇక్కడేంటి జెన్యూన్గా 10 మందికి ఉపయోగపడుతూ మనం వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, బ్లెస్డ్ మనీ మనం తీసుకోవడానికి ఇందులోకి వచ్చాం. అటు వీలైనంత వరకు ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీతో వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా జీవితకాలం మీతో ట్రావెల్ చేసే విధంగా మీ యొక్క విలువలు, మీ యొక్క సర్వీసు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు టర్నింగ్ పాయింట్కి ఏం లేదు, రిక్రూట్మెంటే. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే ఏమవసరం, గాలి అనేది వెరీ ఇంపార్టెంట్. గాలి లేదంటే ఫస్ట్ మన ప్రాణం పోతుంది. సో రిక్రూట్మెంట్ లేదు అంటే ఐఎమ్ టెల్లింగ్ యూ వీ ఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ బిజినెస్. సో న్యూ రిక్రూట్మెంట్ ఎవ్రీడే జరగాలి. జరిగితేనే మనం ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళగలం. అదర్వైజ్ వీ ఆర్ నాట్ గోయింగ్ టు. సో ఆ రకంగా చేస్తారని ఆశిస్తూ, మన డౌన్ లైన్ మన ఇంటికి దీపం పెట్టేటటువంటి వ్యక్తి. వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకున్నారనుకోండి, ఇంకా అయిపోయా. నా దృష్టిలో అంటే గతంలో నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. అప్పుడు అనుభవం లేకుండా ఆవేశం ఉండడం వల్ల ఆమె షార్ట్ టెంపర్. నేను ఒక్కొక్కప్పుడు కోపంతో అరిచేసిన సందర్భాలు ఉంటాయి. బట్ వెంటనే నేను రియలైజ్ అవుతాను, మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాను. నేనేం అతిథుడినని నేను అనట్లేదు. కోపం వచ్చినప్పుడు అరవడం అరిచేస్తూ ఉంటాను కూడా. బట్ అట్లని నేను క్యారీ చేయను. ఆయన అంతకుముందు ఇట్లా అన్నాడు, ఇంతకుముందు ఇట్లా అన్నాడు అని నేను మైండ్లో పెట్టుకోను. మళ్ళీ నేను వాళ్ళతో కలిసి పనిచేస్తూ పోతూ ఉంటాను. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా చూడను, వ్యక్తిగత విషయాలు పట్టించుకోను. నాకు నా బిజినెస్ సంబంధించినంత వరకే వాళ్ళ గురించి ఆలోచిస్తాను తప్ప, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చి మరింత పెట్టుకునే పని చేయను. మీరు కూడా అట్లా చేయొద్దు. మీ డౌన్ లైన్ ఎంతవరకు మీకు వాళ్ళకి బిజినెస్ రిలేషన్షిప్, మిగతా విషయాల్లో తలదూర్చి వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడద్దు సార్. ఈ అలవాటును వదిలేయండి. తర్వాత లీడర్స్ ఒకరి గురించి ఒకరికి వాళ్ళు లేనప్పుడు మాట్లాడద్దు సార్. ఏమవుతుందంటే మనం అనుకుంటాం ఒకరొకరు చెప్పుకోరాటని. 100% చెప్పుకుంటారు సార్. ఇప్పుడు మనం ఒక లీడర్ని గురించి ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా అని మనం అన్నాం అనుకోండి, ఇంకా 4 కలిపి చెప్పేస్తాడు ఈ లీడర్. కాబట్టి ఎక్కడ గాసిప్స్ తావియద్దు, గాసిప్స్ వినద్దు. డోంట్ ఎన్కరేజ్. ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అదండి, దిస్ ఈజ్ వాట్ ఫ్రమ్ మై సైడ్ టుడే. సో కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరందరూ నెక్స్ట్ లెవెల్కి బిజినెస్ని తీసుకెళ్ళడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్రతి వీడియోను టెస్టిమోనీస్ని మనం లింక్లో పెట్టాం. ఇందులో ఎలాంటి ఫోన్ నంబర్లు లేకుండా వీలైనంత వరకు ఉంటే ఏమైనా ఉంటే కూడా తీసేసే ప్రయత్నం చేస్తాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉన్న వీడియోస్ని తీసుకొని వెళ్ళి మీరు ఒక ఛానల్ పెట్టుకోవాలన్నా పెట్టుకోండి. సో ఇప్పటికిప్పుడు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు ఒక వీడియో పెడతాను.
సో, కాబట్టి దీన్ని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పని సులభం అవుతది. మీరు చేసుకోవడం వల్ల ఏంటంటే మీకొచ్చే కొత్త వీడియో ఉంటే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీ ఛానల్‌లో మీరేసుకోండి. మీ వీడియోని మీ గ్రూప్‌లో షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఛానల్ లింక్ ఇక్కడ పెట్టారు మన పవన్ గారు. దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థట్ మీకు ఈజీ అవుతుంది. ఓకేనా?